హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జింగా టవర్ గేమ్. యాక్చువల్లీ మేము జింగా గేమ్లా ఆడలేదు, టవర్ పెట్టి 1 by 1 ఆ గేమ్ ఆడాం. ఇప్పుడు ఇది ఎలా ఆడాలో చూపిస్తాం చూడండి. దీనికి మనం సింగిల్ హ్యాండ్ యూస్ చేయాలి. టవర్ పడకుండా మనం ఒక్కొక్కటి తీస్తూ టవర్ పైన పెట్టాలి. ఇది ఆన్లైన్లో కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 250 సమ్ అమౌంట్. ఇది బయటికి వెళ్ళకుండా కూర్చొని ఇంట్లోనే ఆడుకునే మైండ్ గేమ్స్ ఇవి ఎక్కువ మంది ఉన్నప్పుడు, పిల్లలు ఫ్యామిలీ గ్యాదర్ అయినప్పుడు బాగా ఆడుకోవచ్చు. మనకి టైం పాస్ బాగా అవుతుంది, బ్రెయిన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది, స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఈ గేమ్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఎంతమంది అయినా ఆడుకోవచ్చు, 2 to 4 మెంబర్స్. మేమైతే 2 మెంబర్స్ ఆడుకున్నాం. మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడుకోవాలంటే వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి జింగా టవర్ని. యాక్చువల్లీ ఈ గేమ్ని వేరేలాగా కూడా ఆడవచ్చు, డైస్ వేసుకుని. అది వేరే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ టవర్ గేమ్ చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఎవరి చేతిలో పడిపోతే వాళ్ళే అవుట్, నెక్స్ట్ పర్సన్ విన్. ఇందులో ఇప్పుడు ఎవరు ఓడిపోయారో, ఎవరు విన్ అయ్యారో చూద్దాం. ఇది వచ్చి నేను మా హస్బెండ్ వాడుతున్నాము. వీడియో లాస్ట్లో చెప్తాను ఎవరు విన్ అయ్యారో, ఎవరు ఓడిపోయారు. యాక్చువల్లీ ఇది జూమ్ అవుట్లో తీసాము, సో మీకు అర్థం కాకపోవచ్చు. పిల్లర్ పడకుండా ఉండాలి ఒక్కొక్క బ్లాక్ తీసేటప్పుడు. ఈ పిల్లర్స్ని మనం బేస్ చేసుకుని ఒక్కొక్కటి బ్రెయిన్ పెట్టి బాగా ఆలోచిస్తూ తీయాలి. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఫ్యామిలీ మొత్తంలో గ్యాదర్ అయిన అందరికీ టైం పాస్ అవుద్ది, బోర్ కొట్టకుండా. బ్రెయిన్ పవర్ని బాగా పెంచుద్ది, బ్రెయిన్కి బాగా బూస్ట్ ఇస్తుంది, స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇలాంటి బ్రెయిన్ గేమ్స్ ఆడుకుంటే ఇంట్లోనే, ఇండోర్ గేమ్స్, మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో మీరు కూడా వెంటనే వెళ్ళి పర్చేస్ చేసేయండి. నేను ఎక్కడ కొన్నాను కూడా మీకు చెప్తాను లాస్ట్లో. ఇంతకీ ఎవరు విన్ అయ్యారో, ఎవరు ఓడిపోయారో చెప్పండి. ఇందులో వచ్చేసి మా హస్బెండ్ ఓడిపోయారు.